భక్త మహాశయులకు విజ్ఞప్తి, రేపు అనగా ఆదివారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ శివసాయి మందిరం తాడిపత్రి సంజీవనగర్ 5వ రోడ్ నందు నూతనంగా జేసీ కుటుంబం వారిచే నిర్మించబడి శ్రీ రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గురు పౌర్ణమి వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషమైనటువంటి ఈ పూజా కార్యక్రమాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ముఖ్యంగా చెప్పడమైనది. ఇందులో విశేషమైనది అంటే ఈ గురు పౌర్ణమి అనున్నది ముఖ్యంగా శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ఎక్కడ చూసినా కూడా అవధూత అయినటువంటి షిరిడీ సాయి మందిరాల్లో ఎక్కడ కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి, ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిన ఆయనకు మన హిందువులందరూ కూడా ఉగాది, శ్రీరామనవమి, సంక్రాంతి, దీపావళి ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకుంటున్నాం కదా. ఆయనకు ముఖ్యంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి అన్నది ఒక పర్వదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఉదయం 4 గంటల నుంచి మొదటగా గణపతికి అభిషేక కార్యక్రమాలు మరియు అలాగే శివుడికి అభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తరువాత స్వామివారికి పంచామృతాభిషేకాలతో విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తాం. అటు తరువాత హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ అలాగే స్వామివారి కృపకు పాత్రులై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి మీరు తరిస్తూ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈ నూతనముగా నిర్మించినటువంటి ఈ ఆలయంలో శ్రీ జేసీ దివాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారు మరియు ఆయన తమ్ముడు గారు అయినటువంటి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారి గారు, ఆయన ధర్మపత్ని మరియు తాడిపత్రి శాసనసభ్యులైనటువంటి జేసీ అస్మిత్ రెడ్డి గారు, ఆయన సతీమణి, అలాగే పవన్ కుమార్ రెడ్డి గారు, ఆయన సతీమణి, వారి ఆధ్వర్యంలో శ్రీ సంగటి రవీంద్రారెడ్డి గారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఆయన ముందుండి ఈ కార్యక్రమాలని కూడా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో తమ బలభేదం లేకుండా అందరూ కూడా పాల్గొని ఈ గురు పౌర్ణమి వేడుకలను మహోత్సవంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ శుభ సమయంలో మీరందరూ పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందించి చివరిగా ఉదయం 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. విశేషంగా దాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మీరందరూ ప్రోత్సహిస్తూ 10 మందికి కూడా ఆదర్శంగా నిలుస్తూ స్వామివారి కృపకు పాత్రులై మీరందరూ ధన్యులు కాగలరని మరి తెలియజేస్తున్నాం.